అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ తన తర్వాతి ప్రాజెక్టు చేయబోతుండగా లాస్ ఏంజల్స్ లోని ఓ స్టూడియోలో అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ హాలీవుడ్ టెక్నీషియన్స్ పై చిత్రీకరించిన ఓ వీడియోను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. A22x A6 గా రాబోతున్న ఈ ప్రాజెక్టు కోసం 20 ఏళ్ల కుర్రాడిని సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళంలో తన పాటలతో పాప్ వైబ్ తీసుకొచ్చిన సాయి అభ్యంకర్ గతేడాది యూట్యూబ్ లో వైరల్ అయిన ఇండియన్ పాటలలో తమిళం నుంచి వచ్చిన కచ్చిసెరా ఆశయ్ కూడా పాటలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఒక్కొక్కటి దాదాపు 200 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ ను సాధించాయి. అయితే ఈ పాటలని కంపోజ్ చేయడంతో పాటు అందులో నటించాడు సాయి అభ్యంకర్. తెలుగు తమిళ సినిమాల్లో పాటలు పాడిన అలరించిన సింగర్స్ టిప్పు హరిణిల కొడుకే ఈ సాయి. చిన్నతనం నుంచే సంగీతంపైన ఇంట్రెస్ట్ పెంచుకున్న సాయి ప్రస్తుతం తన మ్యూజిక్తో అదరగొడుతున్నాడు. గత ఏడాది తమిళంలో వచ్చిన బెంచ్ అనే సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం పొందాడు. అంతేకాకుండా మరో 2-3 ప్రాజెక్టులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్టుకే సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. సార్ నమస్తే. నమస్కారం. ఇది రీసెంట్గా రిలీజ్ అయ్యి పెద్ద గ్లిమ్స్ సెన్సేషనల్ రికార్డ్స్ బదులుగొట్టింది. సో ఇప్పుడిప్పుడే ఆ టైటిల్ని కానీ దాన్ని కానీ రామ్ చరణ్ అనేది కొంచెం బాగా వెళ్తుంది. ఈ టైంలో ప్రదీప్ అని పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకున్నారు? లేదు సార్, అది అవుట్ ఆఫ్ లవ్ సార్ నోట్లోంచి వచ్చింది అది. సో మేము ఇలాగే అన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు దిస్ ఇస్ పెద్ది ఫర్ ప్రదీప్, ఇది చెంతనే చేస్తుంది ప్రదీప్ కోసం అని ఆయన అండం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఆ వర్డ్నే మేము తీసుకుని జస్ట్ మా వాళ్ళు పెట్టారు. నేను అదే కదా, పెద్ది ఫర్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సార్. అది మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి, ప్లస్ ఛానల్స్లో కానీ దీంట్లో కానీ బాగా పాపులర్. మీరు అడిగినా నేను అడిగినా ఎవరు అడిగినా 100% హీరోలు అందరూ వస్తారు, మనకి సపోర్ట్ చేస్తారు. మన సురేష్ లేదా మన ప్రదీప్ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఈ సినిమా ఎంతవరకు న్యాయం చేస్తుంది? అంటే ఓపెనింగ్స్ కోసం మీరు వాళ్ళ స్టార్స్తో వీళ్ళందరితో మీరు చేస్తున్నారా, లేదా సినిమా కంటెంట్ నమ్ముకుని చేస్తున్నారంటే? సినిమా కంటెంట్ని నమ్మేయండి. యాజ్ అ పార్ట్ మేము మా స్టైల్లో ప్రమోషన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము, కాన్సెప్ట్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటున్నాం. సినిమాకి ఎలా కూర్చొని రాసామో మా ప్రతి కాన్సెప్ట్ అలాగే కూర్చొని రాసుకున్నాం, అన్నీ ప్లేఅవుట్ చేస్తున్నాము. ఇది అంటే ఎన్ని పరిచయాలు ఉన్నా, ఎంతమంది నాకు ఇన్ని ఇయర్స్గా తెలిసినా, చాలామంది ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది తెలుసుకుని మాకు కాల్ చేసి విషెస్ చెప్పడం, ఇలా చెప్పడం చెప్పాక కూడా మేమంతా ఎప్పుడు అదే అనుకున్నాం, మనకు కాల్ చేశారు కదా, చెప్పారు కదా, ఏదో ఒకటి అడుగుదామని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ అంటే మేము అన్నాం, నథింగ్ వాజ్ ప్లాన్డ్. ఇదేది ప్లాన్ చేసి ప్లాట్ చేసి ఈ సమయంలో తీసుకొద్దాం, ఇలా తీసుకొస్తే ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. ఆయన్ని కలవడం, ఆయనకి విషయాలన్నీ చెప్పడం, ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేయడము, నేను ఏదైనా చేయగలనా ప్రదీప్ ఫర్ దిస్ ఫిలిం అనడం, మా అందరికీ అది ఎనర్జీ సార్. అడిగితే కాదనే వాళ్ళు ఎవరు లేరు, మీరు అన్నట్టు చాలామంది ఉన్నారు. బట్ మేము ఎవరిని అలా వాడదాం అనుకోలేదు, ఇబ్బంది పెడదాం అనుకోలేదు సార్. ఒక హీరో సక్సెస్ అవ్వడం అంటే, పైగా మొదటి సక్సెస్ రావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఆ సక్సెస్కి తర్వాత సినిమా వెంటనే ఇమీడియట్గా ఒప్పుకుంటారు, లేకపోతే మీకు చాలా అవకాశాలు వస్తాయి. చాలామంది మిమ్మల్ని అప్రోచ్ చేయమంటారు, మేము ఒప్పుకోకుండా కథ నమ్మకం చేసి గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఒప్పుకునే లోపుగా నాకు తెలిసి మీకు మ్యారేజ్ కూడా అవుతుంది. నాకు కూడా తెలియ కూడా మీకు తెలుస్తుంది సార్, ఇది భలే ఉంది. నెక్స్ట్ ఇంటివాడ అయ్యే మీరు సినిమా చేస్తారు అని అనుకుంటున్నాను. దాని గురించి లేదు సార్, నెక్స్ట్ సినిమా అంత లేట్ అవ్వదు. అంటే పెళ్లి కాకముందు ఇంకో సినిమా చేద్దాం అనుకుంటున్నారా? అదే సార్, ఇప్పుడే కదా సార్ ఇంతమంది అంటారు ఎందుకంత గ్యాప్ అని. ఈసారి గ్యాప్ లేదు సార్. కానీ పెళ్లి చేసుకుని చేస్తారా, చేయకుండా చేసుకుంటారా అంటాను. నెక్స్ట్ సినిమా త్వరలోనే వస్తుంది సార్. దీపిక గారు సార్, మీరు చాలా మందితో షో చేసి సక్సెస్ అయ్యారు. మీతో షో చేయాలని చాలామంది ఎలా అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందో మీ ఇద్దరితో కలిపి, అట్లాగే రేపు సినిమా కూడా చేసే విధంగా ఉంటుందా మీ ఇద్దరు కామెడీ కంటిన్యూగా? అంటే వి బిలీవ్ దట్ సార్, 100% వి బిలీవ్ దట్. అంటే అలా అవ్వాలనేది కోరుకుంటాం సార్ 100%గా. సో ఫస్ట్ ఫిలిం చేసాము, చూసిన తర్వాత డెఫినెట్లీ ఎండ్ రిజల్ట్ చూసుకున్న తర్వాత
100% ఎవరు చేసినా అలాగే అనుకుంటారు కదా సార్. నెక్స్ట్ మంత్ సినిమా చేయాలని కోరుకోవాలనే విధంగానే ఫస్ట్ సినిమా తీస్తారు కదా. సో మా ప్రయత్నం ఏం చేసాము, విల్ సీ సార్. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #ఎన్టీఆర్ నీల్ అంటూ రానున్న ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 31గా ఈ ప్రాజెక్టు రాబోతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లోని పలు లొకేషన్స్లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్కి సంబంధించిన సాలిడ్ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. ఈ నెల 22 నుంచి తారక్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ అప్డేట్తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సినీ నటుడు సప్తగిరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సప్తగిరి తల్లి చిట్టమ్మ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టమ్మ బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు తిరుపతిలోని పద్మాపురం ఎదురుగా ఉన్న శ్రీనివాసపురంలో జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చిట్టమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు రానున్నట్టు సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. చిన్నారి కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. మార్క్ ఊపిరితిత్తుల్లోకి పొగపోయింది. ప్రస్తుతం సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు కోరుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారి కుమారుడు గాయపడ్డాడనే వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని చెప్పారు. చిన్నారి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా తారక్ ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అని పోస్ట్ పెట్టారు. మాది తెనాలి, నాది అసలు పేరు సరస్వతి అని. నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి ఆ పేరుతో కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారని తెలిసి మా నాన్నగారు శారద అని మార్చారు. నిజానికి నేను సినిమాలోకి రావడం మా నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ ప్రోత్సాహం వల్లనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేను చేసిన చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. వాటిలో నాకు బాగా నచ్చిన సినిమా మనుషులు మారాలి. ఆ సినిమాను 4 భాషల్లో తీస్తే 4 భాషల్లోనూ హీరోయిన్గా నేనే చేశాను అని అన్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు షిరిడీలోని సాయిబాబాను దర్శించుకున్నారు. మంగళవారం షిరిడీకి వెళ్లిన మోహన్ బాబు సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. తను నిర్మించిన కన్నప్ప సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంలో ఈ చిత్రం విజయవంతం కావాలని సాయిబాబా ఆశీస్సులు కోరినట్లు ఆయన వెల్లడించారు. ఇక దర్శనం తర్వాత సాయి సంస్థాన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి భీమరాజ్ దరాడే మోహన్ బాబును శాలువాతో సన్మానించి సాయిబాబా విగ్రహాన్ని బహూకరించారు. బాషా సినిమా 100 రోజుల వేడుకల్లో అగ్ర కథానాయకుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పలు పరిణామాల వల్ల ఆయన రాజకీయంగా ఆనాటి ముఖ్యమంత్రి జయలలితను వ్యతిరేకించారు. సుమారు 30 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనను ఉద్దేశించి తాజాగా పెదవి విప్పారు రజనీకాంత్. ప్రముఖ నిర్మాత, రాజకీయ నేత ఆర్ వీరప్పన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఆర్వీఎం ది కింగ్ మేకర్ డాక్యుమెంటరీలో రజనీకాంత్ భాగమయ్యారు. నిర్మాత వీరప్పన్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బాషా సినిమా రోజులు శత దినోత్సవ వేడుకల గురించి ఆయన మాట్లాడారు. ఆర్ఎం వీరప్పన్ స్థాపించిన సత్య మూవీస్ బ్యానర్పై భాష నిర్మితమైంది. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో 1995లో చెన్నై వేదికగా 100 రోజుల వేడుకలు నిర్వహించాం. ఆ సమయంలో వీరప్పన్ అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. సినిమా సక్సెస్ ఈవెంట్లో ఆయన కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పెరిగిపోయిన బాంబు కల్చర్ గురించి నేను మాట్లాడా. నా స్పీచ్ కారణంగా ఆయన పదవి పోయింది. అది నన్ను ఎంతో బాధించింది. నేను ప్రసంగించే సమయంలో అదే వేదికపై ఉన్న వీరప్పన్ ఎందుకు ఖండించలేదని జయలలిత ప్రశ్నించినట్టు తెలిసింది. విషయం తెలిసిన వెంటనే ఆయనకు ఫోన్ చేశాను. దీని గురించి జయలలితతో మాట్లాడతానని చెప్పా. దానికి ఆయన అంగీకరించలేదు. నీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు, నాకు ఎలాంటి పదవులు వద్దు, నేను వాటికి సరిపడను అని ఆయన నాతో అన్నారు. తర్వాత సాధారణ జీవితంలో భాగమైపోయారు. రాజకీయపరమైన విషయాల్లో జయలలితను వ్యతిరేకించడానికి ఈ సంఘటనే ఒక ప్రధాన కారణమని రజనీకాంత్ తెలిపారు. డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కన్నప్పపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కన్నప్ప నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. మరీ ముఖ్యంగా ఆ పాటలైతే కన్నప్పపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం కన్నప్ప టీం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను మర్యాదపూర్వకంగా కలిసింది. మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవ వంటి వారు యూపీ సీఎంను కలిశారు.
కన్నప్ప టీంను యూపీ సీఎం సాదర స్వాగతాలతో ఆహ్వానించారు. యూపీ సీఎం ఆతిథ్యానికి కన్నప్ప టీం ఫిదా అయింది. ప్రముఖ చిత్రకారుడు రమేష్ గొరిజాలా గీసిన చిత్రపటాన్ని యూపీ సీఎంకు మోహన్ బాబు బహూకరించారు. అనంతరం కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్ను యూపీ సీఎం ఆదిత్యనాథ్ రిలీజ్ చేసి అభినందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని ఒక తరగతి గదిలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ తక్షణమే సింగపూర్కి వెళ్లారు. శంకర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు, మద్దతు అందించేందుకు సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్కు అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై అధికారిక సమాచారం త్వరలోనే వెలువడనుంది. టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కింగ్డమ్ కూడా ఒకటి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ రిలీజ్ కాగా వాటికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను వేసవి కానుకగా మే 30న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా రిలీజ్కు రెడీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇక ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తూ ఉండటంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అనిరుద్ధ్ ఇంకా జాయిన్ కాలేదని తెలుస్తోంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్, అందాల భామలు సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం నారీ నారీ నడుమ మురారి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు రామబ్బరాజు డైరెక్ట్ చేయగా భాను భోగవరపు ఈ చిత్రానికి కథనందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ దర్శనమే లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను విశాల్ చంద్రశేఖర్ రొమాంటిక్ మెలోడీ ట్యూన్స్ తో అదరగొట్టాడు. ఇక యాజిన్ నిజార్ తన వాయిస్తో ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాడు. ఇక ఈ పాటను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో శర్వానంద్, సంయుక్త మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ కు రిఫ్రెషింగ్ గా కనిపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పనేదో తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఫ్లాప్లు వచ్చినప్పుడు కుంగిపోకుండా, హిట్స్ వచ్చినప్పుడు పొంగిపోకుండా చాలా రిజర్వ్డ్గా ఉంటారు మహేష్. అయితే మహేష్ బాబు ప్లానింగ్ అందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు రాజమౌళితో సినిమా అంటే ఏ హీరోకైనా సరదాగా టూర్స్ వెళ్లే ఛాన్స్ రాదు. కానీ మహేష్ బాబు మాత్రం రీసెంట్గా ఫ్యామిలీతో షికార్కి వెళ్ళాడు. ఏమాత్రం తీరిక ఉన్నా కూడా ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లడం మహేష్కి హ్యాబిట్గా మారింది. రాజమౌళితో చేస్తున్న సినిమాకి కాస్త గ్యాప్ దొరకడంతో ప్రస్తుతం యూరోపియన్ దేశాలైన ఇటలీ, టస్కనీలో వెకేషన్కి వెళ్ళాడు. మహేష్తో పాటు నమ్రత, సితార, ఘటమనేని కూడా ఈ టూర్లో ఉన్నారు. ఈ ట్రిప్కి బయలుదేరే ముందు మహేష్ బాబు విమానాశ్రయంలో తన పాస్పోర్ట్ను కూడా చూపించాడు. ఇప్పుడు ఆన్ సైట్ నుంచి అద్భుతమైన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇస్తున్నాడు. మహేష్ బాబు ఫ్యామిలీ రోమ్ విజిట్ తర్వాత టస్కనీకి వెళ్ళింది. అక్కడి నుంచి లైవ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఈ ఏడాది డాకు మహారాజ్తో టాలీవుడ్ ప్రియులను అలరించింది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ఈ సినిమాలో దబిడి దిబిడి సాంగ్తో ఫ్యాన్స్ను మెప్పించింది. అయితే ఈ పాటపై పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. ఈ సాంగ్ కొరియోగ్రఫీపై పలువురు విమర్శలు చేశారు. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా బాలీవుడ్ భామను ఓ అవార్డు వరించింది. ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025కు ఎంపికైంది ముద్దుగమ్మ. పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ 2 ఏళ్ల క్రితమే టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చింది. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలక పాత్రలో మెప్పించింది. అయితే ప్రస్తుతం సినిమాలేమీ చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇటీవల హెచ్సియు భూముల వివాదంపై రేణు దేశాయ్ స్పందించారు. వన్యప్రాణులను ఇబ్బంది పెట్టొద్దని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్తో విడాకులు తీసుకున్న తర్వాత ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న విషయంపై మాట్లాడారు. రెండో పెళ్లి చేసుకోవాలని చాలాసార్లు అనిపించింది, కానీ నాపై 2 పిల్లల బాధ్యత ఉందని గుర్తు చేసుకున్నాను. నాకు పిల్లలకు మధ్య మరో వ్యక్తి వస్తే ఎలా ఉంటుందనేది చాలా సెన్సిటివ్ విషయమని రేణు దేశాయ్ తెలిపింది.
బాలీవుడ్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకు రీమేక్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021 ఏప్రిల్ 9న విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమాను ప్రశంసిస్తూ మెగాస్టార్ చిరంజీవి పెట్టిన పోస్ట్ అప్పట్లో అభిమానుల మనసులను గెలుచుకుంది. వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఎస్వీసీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన శృతి హాసన్ నటించిన ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేద థామస్ కీలక పాత్రల్లో కనిపించారు. తమనిచ్చిన మ్యూజిక్ సినిమాకు జీవం పోసింది. అన్యాయంగా కేసులో ఇరుక్కున్న ముగ్గురు యువతుల కోసం పోరాడే న్యాయవాది పాత్రలో పవన్ జీవించారు. ఈ సినిమాలోని కోర్టు సన్నివేశం మొత్తం సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇలాంటి పవర్ఫుల్ సినిమాకు సీక్వెల్ ఉంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలయ్యాయని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఆయన ప్రకటన చేసి చాలా రోజులవుతున్నా కూడా వకీల్ సాబ్ సీక్వెల్ ప్రకటన మాత్రం అధికారికంగా రాలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించే అవకాశం లేనందున మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. వకీల్ సాబ్ సినిమా విడుదలై 4 ఏళ్లు పూర్తవడంతో #4 years ఫర్ వకీల్ సాబ్, బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్ హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లి కొడుకులుగా నటించిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సయి మన్స్రేకర్ హీరోయిన్. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ముచ్చటగా బంధాలే సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేసింది. రఘురామ్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని హరిచరణ్ ఆలపించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. నేషనల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 ప్రేక్షకుల్లో ఇప్పటికే సాలిడ్ అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కలను డైరెక్ట్ చేస్తూ ఉండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి 2వ సింగిల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ అంటూ సాగే ఈ పాట ఈ చిత్ర స్లోగన్ అని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ పాటలో అర్జున్ సర్కార్ ఎలా కనిపిస్తాడో మనకు వివరించారు. నేరస్తులపై ఎలాంటి జాలి దయ లేకుండా అర్జున్ సర్కార్ వారిని శిక్షించడమే ఈ సాంగ్ స్లోగన్ సారాంశం. నాని రూత్లెస్ ఆఫీసర్ గా చాలా అగ్రెసివ్ మూడ్ లో మనకు ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండటంతో మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఇటీవలే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ గతంలో వచ్చిన మ్యాడ్కు సీక్వెల్ గా డబుల్ మ్యాడ్నెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. అయితే తాజాగా మరోసారి మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర హారిక హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీలో ఉన్న అనాథ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసింది. అక్కడే ఉన్న పిల్లలతో సరదాగా కాసేపు ముచ్చటించింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.